వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని, బీజేపీతో జతకట్టిన కూటమిని మైనార్టీలు నమ్మరని, కూటమి నాయకులు మైనార్టీలను ఓటు అడగడంలో తప్పు లేదని, కానీ ఓట్లు వేయమనడం ఇస్లాంకి విరుద్ధమని, ఈ తరహా విధానాన్ని కూటమి సభ్యులు మానుకోవాలని హెచ్చరించారు. తిరువూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జాకిర్, తిరువూరు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగూర్ మీరా, గాలిబ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తిరువురు ముస్లిమ్స్ మొత్తం మా అంటే ఉన్నారు, ఈ 10 రోజుల నిమిత్తం 5 రోజుల నిమిత్తం అని విలయబెడుతున్నారు. నేను ఈ సమావేశంలో ప్రెస్ ముందు ఎప్పుడు మాట్లాడలేదు, నేను మొట్టమొదటిగా మాట్లాడుతున్నాను. తిరువురు ముస్లిమ్స్ 40 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే ఉన్నారో ఆ రోజు నుంచే ముస్లిమ్స్ రాజశేఖర రెడ్డి నడిచారు. వారు తర్వాత జగనమ్మట నడుస్తున్నారు. అది ఎప్పటికి కూడా జగనమ్మటే ఉంటారు. ఈ కలబుల్లి మాటలు మన ముస్లిం ప్రజలు ఎంత మనోవేదన గురయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్త ధర లేపారు విజయవాడలో. కేసినేని శివనాథ్ చిన్ని గారి చెల్లెలైన శ్రీదేవి గారు మైనార్టీకి ఇళ్ళకి వెళ్ళి ప్రమాణాలు చెయ్యండి అని చెప్పేసి ముస్లిం సెంటరీకి వెళ్ళి ప్రమాణాలు చేయించుకునే విధంగా ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఇస్లాంకి విరుద్ధం. మీకు ఓటు కావాలంటే బీజేపీ కండవా వేసుకొని మీరు మైనార్టీ ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాను. అప్పుడు మీరు ఓటు అడిగే హక్కు మీకు ఉంది. బీజేపీ కండవా వేసుకొని ఏ ముస్లిం అయినా సరే ముస్లిం ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరెవరు టీడీపీలో నుంచున్నారో వాళ్ళందరూ కలిసి మైనార్టీ ఇంటికి వెళ్ళేటప్పుడు బీజేపీ కండవా కప్పుకొని వెళ్ళమని కోరుతున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అమ్మఒడి నేరుగా తల్లుల అకౌంట్లో జమ చేసే విధంగా ఇవాళ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రగా భాగంగా ఇచ్చాపురం నుండి కుప్ప నుండి ఇచ్చాపురం వరకు ప్రవేశపెట్టిన ఒక పాదయాత్రలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, ప్రతి ఒక్క కమ్యూనిటీని కలుసుకుంటూ, ప్రతి ఒక్కరిని సాధక బాధలు తెలుసుకుంటూ ఒక దాంట్లో ఒక బుక్లెట్ తయారు చేసి దాన్ని ప్రచారం చేసి దాంట్లోనే భాగంగా నవరత్నాలను తయారు చేసి దాన్ని నవరత్నాలే 99 ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు కూడా కల్పించేటువంటి అంతా మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి. మరి ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఎంతోమంది పేదవాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు, పేదవాళ్ళ కుటుంబాల నుంచి ఇవాళ డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, పోలీస్ ఆఫీసర్లు గాను అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాల్లో లబ్ధి పొంది ఇవాళ ముస్లిం జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మన ముస్లిం రిజర్వేషన్లు ఇవాళ ఎత్తివేయటానికి, మంగళం పాడటానికి